నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేది, అధికారంలోకి ఎవరొస్తారు అన్నది నిర్ణయించేది కూడా మొదటి దశే కావడంతో అన్ని పార్టీలు దృష్టి సారించాయి. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. ఆఖరి గంటల్లో నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ నెల 6న మొదటి దశలో 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ నియోజకవర్గాల్లో ఇండి కూటమికి గట్టి పట్టున్న సీట్లు ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్న సీట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. దీంతో ఇండి కూటమి కీలక నేతలంతా ఇక్కడే ఎక్కువగా దృష్టి సారించారు. తేజస్వి యాదవ్ కూడా మొదటి దశపైనే ఆశలన్నీ పెట్టుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే కుల సమీకరణాలు కీలకంగా మారుతున్న ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా దృష్టి సారించాయి. కులాల వారీగా లెక్కలు వేసుకుంటున్నాయి. ఇక అటు భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఎలాంటి అవకాశాన్ని చేజారకుండా చూసుకుంటున్నారు. ఇవాళ బీజేపీ పెద్దలంతా మొదటి దశ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోనే జోరుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు, రోడ్ షోలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లు పాల్గొంటున్నారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో మొదటి దశలో 121 సీట్లకు, 11న జరిగే రెండో దశలో 122 సీట్లకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలు తేజస్వి యాదవ్ ప్రతిష్టకు, నితీష్ కుమార్ ఆత్మగౌరవానికి అసలైన అగ్నిపరీక్ష అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఇక మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి ఉద్యోగాలు, ఉచిత హామీలతో విజయంపై నమ్మకం పెట్టుకోగా ఎన్డీఏ కూటమి మరలా అధికారాన్ని నిలబెట్టుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతున్న పరిస్థితి. అందుకే బీహార్ దశ మార్చేది, ఫేట్ చెప్పేది మొదటి దశ పోలింగేనా? ఎవరి బలం ఎంత? ఎవరు ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు ఐ న్యూస్ క్వశ్చన్ అవర్లో మనతో పాటు మాట్లాడేందుకు అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు జూమ్లో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ఉప్పల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఉప్పల లక్ష్మణ్ గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఉప్పల లక్ష్మణ్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా అండి మీకు? నమస్తే, వినిపిస్తున్నది. చెప్పండి. రైట్, మొత్తంగా సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. బీహార్లో దంగల్ అంటే మొదటి దశ ఎన్నికలకు ప్రచారం అయితే ఈరోజు సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. ఇక ప్రచారం పూర్తయిన తర్వాత పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించాయి ప్రధాన పార్టీలు. ఇక మొదటి దశలో ఎవరు అంటే మొదటి దశలోనే ఎక్కువ సీట్లను గెలుచుకోగలిగితే ఇండి కూటమికి విజయం సునాయాసంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇండి కూటమికి ఇండి కూటమి ఎక్కువగా గెలుచుకునే సీట్లు కూడా ఇక్కడే ఉండటంతో పూర్తిగా ఇక్కడ దృష్టి సారించినట్టు తెలుస్తుంది. లక్ష్మణ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా వాయిస్ వినపడుతుందండి మీకు? వినిపిస్తుంది నా వాయిస్. రైట్ సార్. లక్ష్మణ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మొత్తంగా క్లియర్గా ఉందండి. లక్ష్మణ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా చూస్తున్నాం బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మొదటి దశ ఎన్నికలకు ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడనుంది. మైకులు మూగబోతున్నాయి. ఇక ఎలా అంటే ప్రచారం ఇప్పటి వరకు ఎలా జరిగింది, ఏం చెప్తారు? చూసాం కదా, ఇప్పుడు ప్రచారంలో ప్రధానమంత్రి గారు కూడా పాల్గొన్నారు. అందరూ కూడా అటువైపు ఇటువైపు రెండు వైపుల నుంచి కూడా ప్రధాన నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ప్రచారం జోరుగానే జరిగింది. సో ఇవాళ మొదటి దశ ప్రచారం ముగుస్తుంది. మరి 121 సీట్లు అంటే 50%. 243లో సెకండ్ ఫేజ్లో 122. సో 121 సీట్లలో ఏంటి, ఇందాక మీరు ప్రస్తావన చేసినట్టు కొన్ని ముస్లిం మైనారిటీస్ ఎక్కువ శాతం ఉన్న నియోజకవర్గాలు కూడా ఉన్నవి. ఉన్నప్పుడు సరే, సహజంగా బీజేపీ ముస్లిం మైనారిటీ ఓట్ల మీద ఆశ పెట్టుకోదు, కానీ నితీష్ కుమార్ ఆశ పెట్టుకునే అవకాశం ఉంది. ఆయన పోటీ చేసిన స్థానాలు ఆయా నియోజకవర్గాల్లో అంటే వారి యొక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. రైట్, సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. మళ్ళీ లక్ష్మణ్ గారు, మళ్ళీ మిమ్మల్ని కనెక్ట్ అవుతాను. సత్యం గారు మనకు అందుబాటులో ఉన్నారు. సత్యం గారు, నమస్కారం అండి. నమస్తే సత్యం గారు, మొత్తంగా చూస్తున్నాం బీహార్ దంగలకి వేళైపోయింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలతో మైకులు మోగబోతున్న పరిస్థితి. ఎవరికి వారు ప్రచారాన్ని అయితే హోరెత్తించారు. ఇక పోల్ మేనేజ్మెంట్ పైన ప్రధానంగా దృష్టి సారిస్తున్న పరిస్థితి. ఈ పోల్ మేనేజ్మెంట్లో అంటే ఈ మొదటి దశలో మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ మైనార్టీ ఓట్లపైనే కాంగ్రెస్ కానీ ఇండి కూటమి కానీ ఆశలు పెట్టుకుంది. తేజస్వి యాదవ్ ఇక్కడ కొల్లగట్టగలిగితేనే అధికారాన్ని కైవసం చేసుకుంటారన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఎలా చూస్తున్నారు, ఏం చెప్తారు? ప్రధానంగా మనం ఊహించింది ఎప్పుడు కూడా మోడీ ఈ ఉచిత పథకాలు వద్దంటుంటాడు. కానీ బీహార్లో
మహిళలకు ప్రతి మహిళకు 10,000 క్రెడిట్ చేయడంతో ఇది ఊపందుకుంది. ఇది డబ్బులు పంచినట్టే అని చెప్పేసి నిన్ననే ఆర్జేడీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్కు. ఇది ఎలక్షన్లలో లంచాలు ఇచ్చిన దాంతో సమానం, దీన్ని క్రెడిట్ చేయొద్దని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. అదేం ఆగలేదు. అయితే ఒక రాడికల్ మార్పు ఏమొచ్చిందంటే తేజస్వి యాదవ్ నుంచి దానికి కౌంటర్గా సంవత్సరానికి 30,000 చొప్పున 5 సంవత్సరాలు 1,50,000 అకౌంట్లు వేస్తానని హామీ ఇచ్చాడు. ఈ 10,000కు కౌంటర్గా ఇవాళ వచ్చినటువంటి స్టేట్మెంట్ అది. తర్వాత ఇంకా మోడీని కానీ నితీష్ కుమార్ కానీ తట్టుకోవడానికి వరి మీదనైతే క్వింటాల్కు 300, గోధుమ మీద అయితే క్వింటాల్కు 500 ఇస్తామని అని చేశాడు. బోనస్ 400 వరకు మన తెలంగాణలో ఇచ్చినట్టుగా బోనస్ 400, గోధుమకు 400, వరికి 300 ఇస్తామని అనౌన్స్ చేశాడు. కాబట్టి ఇక ఉన్న ఆల్టర్నేటివ్ ఏంటంటే ప్రభుత్వం ఇచ్చుకుంటూ పోతుంటే అంతకన్నా ఎక్కువ ఇస్తాం అనేది ప్రతిపక్షం చేయాల్సిన పని. ఇక అంతకు మించి ఏముండదు. అయితే ఇదే సందర్భంలో ముస్లిమ్స్ ఎక్కువటువంటి నియోజకవర్గాల్లో సహజంగానే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంఐఎం కొన్ని చేర్చడానికి ప్రయత్నం చేస్తుంది. నార్త్ ఇండియాలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా ముస్లిం ఓటర్లు సెక్యులర్ పార్టీలో పడకుండా చేర్చడానికి తను చేయాల్సిన పని చేస్తుంది ఎంఐఎం. అట్లే బీహార్లో కూడా గతంలో 5 సీట్లు గెలుచుకుంది, మరి 25 సీట్ల పోటీ చేసింది. ఇప్పుడు కూడా మొన్న మనం ఈ ఎస్ఐఆర్ పరిశీలించినప్పుడు 11 నియోజకవర్గాల్లో హైలీ థిక్లీ పాపులేటెడ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక 25 నియోజకవర్గాలు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి వీటిలలో ఎటు మోగుతారు? నితీష్ కుమార్ని ఏమన్నా గమనంలో ఉంచుకుంటారా, లేకపోతే గమనంలో ఉంచుకుంటారా, లేకపోతే బీజేపీ వ్యతిరేకతతో ఇవాళ యూపీఐ కూటమికి వేస్తారా అనేటువంటిది ఒక ప్రశ్న. తర్వాత రెండవది బీహార్లో కులతత్వం ఎక్కువ, కుల సంఘాలు ఎక్కువ. మరి ఈ పరిధిని దాటి ఏదైనా హిందూ మతపాధికం మీద ఓట్ల చీలికొస్తుందా, అదేమైనా బీజేపీకి ఫేవర్ చేస్తుందా అనేటువంటిది రెండోది. తర్వాత సర్వేలు చూసినప్పుడు కొన్ని సర్వేలు వీళ్ళు గెలుస్తున్నారు, కొన్ని సర్వేలు వాళ్ళు గెలుస్తున్నారని సర్వే రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. ఇందులో అసలు వాలంటరీగా స్వచ్ఛందంగా చేసే సర్వేలు ఉన్నాయా, దరిదాపు రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే పెట్టుబడులు పెట్టి సర్వే చేయించి అడ్వాంటేజ్ క్రియేట్ చేసుకోవడానికి కొనసాగుతుంది. కాబట్టి వీటిని నమ్మి మనం కామెంట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే సత్యం గారు ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. ఈరోజు మీరు చెప్పినట్టుగా రకరకాల సర్వేలు వస్తున్నాయి. పొలిటికల్ పార్టీలే ఒక రకంగా చెప్పాలంటే కోట్లలో డబ్బులు వెచ్చించి సర్వేలు చేయించి ఆ సర్వే రిజల్ట్స్ను మీడియా సంస్థల ద్వారా లేదంటే రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా బయటకు తీసుకొస్తున్న పరిస్థితి. అంటే న్యూట్రల్ ఓటర్లను చేంజ్ చేయగలిగే పరిస్థితి ఆ సర్వేలకు ఉంటుందంటారా? ఎంతవరకు ఆ సర్వేలు ప్రభావితం చేస్తాయంటారా? ఏం చెప్తారు? మిడిల్ క్లాస్ మీద ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది. బాటం లెవెల్లో ఉన్నటువంటి కష్టజీవులు ఎవరు ఇటు పట్టించుకోరు, వీటిని చూసి ఓటేయరు. కానీ మధ్యతరగతి మళ్ళీ హైలీ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా వీటిని చూసి మొగ్గరు. వాళ్ళు రాజకీయ ప్రాతిపదికన లేదా చేసిన మంచి పనుల మీద, అది ఏ పార్టీ చేసినా విధానాల మీద ఆధారపడి చేస్తారు. కానీ మిడిల్ క్లాస్ మీద కొంత ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది, కొంత మొగ్గే అవకాశం ఉంది. అరే గెలిచే పార్టీకి వేద్దాం అనుకునే అవకాశం ఉంది, లేదా మనం వేసిన గెలవరు అనేటువంటి ఒక కొంత నిర్లిప్త ధోరణికి గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాజకీయ పార్టీలు వాటి వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉందనే కోట్లు వెచ్చించి అటువంటి రిజల్ట్స్ డిక్లేర్ చేయిస్తున్నారు. రైట్. లక్ష్మణ్ గారు, చూస్తున్నాం తేజస్వి యాదవ్ ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు కొన్ని సంచలన కమెంట్స్ కూడా చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేయబోయేది నేనే, 14వ తారీఖు రిజల్ట్ వస్తుంది, 18వ తారీఖు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా నేను చేసుకుంటున్నాను. నేను సీఎం అయిన తర్వాత అంటే ఇండి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే మాపై మోపుతున్నారో అంటే క్రిమినల్స్ని వదిలేస్తారు, ఎక్కడికక్కడ పట్టించుకోరు, గూండాల రాజ్యం వస్తుంది అని చెప్తూ ఉన్నారో వాటిని అణిచివేసే దిశగా అడుగులు వేస్తున్నాం. కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఆ అరెస్టులు జరగబోతున్నాయి. మొదట నేను తీసుకోబోయే చర్య అదేనంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో అంటే ఇంతకుముందు మనకు సత్యం గారు చెప్పినట్టుగా ఎక్కువగా ఈ మిడిల్ క్లాస్ వాళ్లే ఇటువంటి గూండాల బారిన పడటం, వాళ్లే కొంత ఇబ్బంది పడిన పరిస్థితులు ఉంటాయి. సో వాళ్ళు తేజస్వి మాటలను నమ్మే అవకాశం ఉందంటారా? ఎలా చూడాలంటారా వ్యాఖ్యానం? ఇప్పుడు తేజస్వి గారి తండ్రి పరిపాలనలో ఎంత గుండాయిజం జరిగిందో, అరాచకాలు జరిగాయో
దానికి వ్యతిరేకంగానే కదా నితీష్ కుమార్ ను దగ్గర తీయడము, లేకపోతే బీజేపీ కలిస్తే వాళ్ళకు ఓట్లు వేయటము ఇవన్నీ జరిగాయి. లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను పాట్నాకు వెళ్ళాను. అక్కడ ఒక కార్యక్రమం, యూనియన్ కార్యక్రమం, జర్నలిస్ట్ ని ఆయన భోజనానికి పిలిచాడు మమ్మల్ని. ఒక కోట అక్కడ ఉన్నటువంటి పురాతనమైన ఆక్రమించేసుకొని అందులో నివాసం ఉంటున్నాడు లోపల. భూప్రపంచంలో ఎవడో ఒక పెట్ట కూడా లోపల పడానికి లేదు. మీరు ఇంకా ఆశ్చర్యపోతారు నేను చెప్తే. మేము భోజనం చేస్తున్నాము, పోలీస్ డ్రెస్ లో ఒక ఆయన నిల్చొని ఉన్నాడు అక్కడ. భోజనం అయిపోయేంత వరకు కూడా అలాగే ఉన్నాడు. ఎవరు ఈయన, అసలు భోజనాన్ని కూడా కూర్చోలేదు, ఎందుకు అట్లా నిలబడి ఉన్నాడు అని. భోజనం చేసిన తర్వాత నేను ఆ పక్కన ఉంటాడు ఇంకొక వ్యక్తిని అడిగాను ఆయన ఎవరు అని. ఆయన డీజీపీ సార్ అన్నాడు. అంటే విక్రమార్కుడు సినిమాలో లాగా, అంటే విక్రమార్కుడు సినిమాలో లాగా ఉందంటారా పరిస్థితి? మీరు ఊహించుకోండి, ఒక డీజీపీ వచ్చి అక్కడ ఒక అటెండర్ లాగా నిలబడ్డాడు. అంటే దాదాపు 1 అవర్ మేము మాట్లాడుకుంటున్నాం, కూర్చొని క్వశ్చన్లు వేస్తున్నాం, ఆయన ఏదో చెప్తున్నాడు. తర్వాత భోజనానికి పోయాము, భోజనం కూడా అయిపోయింది, ఆయన అక్కడ నిల్చున్నాడు. ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలు అట్లా జరుగుతుంది ఎప్పుడన్నా? లేదు. ఛాన్స్ ఉందే? అంటే ఇప్పటికి కూడా ఇంకా మార్పు రాలేదంటారా లక్ష్మణ్ గారు? అప్పటికి ఇప్పటికి ఇంకా మార్పు రాలేదంటారా జనాల్లో? ఇప్పుడు చైతన్యం వచ్చింది. నేను చెప్పేది చాలా కాలం క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం. ఇవాళ చైతన్యం వచ్చింది. ప్రజలందరూ కూడా సోషల్ మీడియా వచ్చిన తర్వాత అవేర్నెస్ పెరిగింది. తర్వాత నేను చెప్పాను కదా, ఆ కోట ఏదైతే ఆక్రమించుకున్నాడో దాన్ని ఖాళీ చేయించారు బీజేపీ ప్రభుత్వం, నితీష్ కుమార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. తరిమేశారు బయటికి. నీ సొంత ఇల్లు ఎక్కడో అక్కడ పోయి ఉండిపోయి. అందువల్ల ఇక్కడ తండ్రి బాటలో నడిచిన వ్యక్తి కొడుకు కూడా ఆయన ఏదో చెప్పొచ్చు ప్రచారంలో, అయిపోతున్న సీఎం నేను, దౌర్జన్యాలు అణచివేస్తా అని ఉండొచ్చు. నితీష్ కుమార్ కు సంబంధించిన పార్టీ వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా రౌడీలాగా ఎదుర్కోవడానికి తయారై ఉంటారు. నేనేమి వాళ్ళను నెత్తినేం పెట్టుకోదలుచుకోలేదు. అక్కడ పరిస్థితే బెదిరింపులు, దౌర్జన్యాలతో. బీహార్ అంటానే మనం దేశవ్యాప్తంగా ఓయమ్మ దౌర్జన్యకారులు బెదిరిస్తారు, కొడతారు అనేటువంటి భయం ఉంటది కదా అన్ని చోట్ల కూడా. నేను ఢిల్లీలో చూశాను, ఒక డ్రైవర్ చెప్తున్నాడు, హర్యానా డ్రైవర్, సార్ మీరు ఎప్పుడైనా బీహార్ డ్రైవింగ్ చేసే ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ ఎక్కద్దు సార్ అన్నాడు. చెప్పు, ఏం చెప్పాలి అంటే అలా వాళ్ళకి ముద్ర పట్టి వాళ్ళందరూ ట్రైన్లలో కూడా మనం ట్రైన్లో కూడా చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ట్రైన్లలో కూడా రిజర్వేషన్ సీట్లలో కూడా కూర్చొని కాస్త దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు చాలా మందికి కూడా సుపరిచితమే. పడిపోయినప్పుడు ఇప్పుడు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు, ప్రజలు నిర్ణయించుకుంటారు. ఉన్నంతలో హౌ బెస్ట్, కుట్టేవాడు బెస్టా చంపేవాడు బెస్ట్ అంటే చెప్పాలి. ఆ చంపేవాడి కంటే కొట్టేవాడే వీళ్ళు అనుకుంటారా లేదా? అలా ఉంది పరిస్థితి. రైట్. ఒకసారి సత్యం గారిని అడుగుదాం. సత్యం గారు, మొత్తంగా చూస్తున్నాం తేజస్వి యాదవ్ లేదంటే నితీష్ కుమార్ని పక్కన పెడితే ఇది మోడీ రాహుల్ మధ్య వారులా నడుస్తున్న పరిస్థితి. సో రాహుల్ సాధారణ ప్రజలతో మమేకమవుతూ ఉన్నారు, ఎక్కడికక్కడ ట్రక్కుల్లో ప్రయాణిస్తున్నారు, చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఒక సాధారణ పౌరుడిలా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం అయితే రాహుల్ చేస్తున్న పరిస్థితి. రాహుల్ని చూసి బీహార్ ఓటరు మొగ్గు చూపే అవకాశం ఉంటుందా ఇండీ కూటమి వైపు? రాహుల్ ప్రభావం ఎంతవరకు ఉంటుందని మనం అనుకోవచ్చు, ఏం చెప్తారు? ఈ బీసీ రిజర్వేషన్ల ఉద్యమం తర్వాత అంతకుముందు తన పాదయాత్రలో కులాల లెక్కలు తీయాలి, రిజర్వేషన్స్ అమలు జరపాలన్నటువంటి డిమాండ్ నుంచి కాస్త పాజిటివ్ వైఖరి వచ్చింది రాహుల్ గాంధీ అంటే. దాంతో కాస్త రివైవ్ అయ్యి 50 సీట్ల నుంచి 99 సీట్లకు ఎంపీ సీట్లకు పెరిగింది. అనేకమైనటువంటి అనాలిసిస్లు కూడా వచ్చినాయి దీని మీద. ఆయన దక్షిణ భారత యాత్ర చేసిన తర్వాత కులగణన చేయాలన్న తర్వాత కొన్ని సామాజిక కులాలు కొన్నిట్లో మార్పు వచ్చి కొంత పాజిటివ్ వైఖరి వచ్చింది. ఆ నినాదమే బీజేపీ యొక్క హిందుత్వ ఎజెండాని ఆపగలిగింది కొంత మేరకైనటువంటిది వచ్చినటువంటి విషయం. వచ్చిన రిజల్ట్ కూడా అదే, ఎంపీ సీట్లు 100కు పెరగటం. అయితే ఇదే సందర్భంలో బీహార్ ఎలక్షన్స్ విషయానికి వచ్చినప్పుడు బీహార్లో ప్రిడామినెన్స్ ఖచ్చితంగా తేజస్వి యాదవ్ లేదా లాలూ యాదవ్
వర్సెస్ నితీష్ కుమారే. వీళ్ళే ప్రిడామినెన్స్. వీళ్ళు వచ్చినప్పుడు సభలకు వస్తారు, జనం వస్తారు, ఇవన్నీ ఉంటాయి. ప్రధానమంత్రి కొన్ని పనులకు 40,000 కోట్ల పనులకు ఇనాగరేషన్ చేశారు. ఎన్ని చేసినా ఒక ఫ్యాక్ట్ ఏమిటంటే, ఒక ఎకనామిస్ట్ గా చెప్పేది ఏమిటంటే, ఇద్దరు కలిసి సుమారు ఒక 35 ఏళ్లు పరిపాలించారు, లాలు గాని నితీష్ గాని. లేటెస్ట్ గా వారం రోజుల కింద ఎకనామిక్స్ సెన్స్ రిలీజ్ చేస్తే ఇండియాలో పావర్టీ అత్యధిక పావర్టీ ఉన్న రాష్ట్రం బీహార్, 36%. ఆ తర్వాత రెండో స్థానంలో ఉన్నటువంటి పావర్టీ ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్, 34%. లీస్ట్ పావర్టీ ఉన్నటువంటి రాష్ట్రం కేరళతో పాటు ఇంకో రాష్ట్రం ఉంది, 0.7. అట్లా అంటే ఎవరు పరిపాలించిన 35 ఏళ్లలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, ఇన్ని చేస్తున్నాం అన్ని చేస్తున్నాం అంటున్నారు. తర్వాత ఇప్పుడు గత 18 ఏళ్ల నుంచి మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అని వీళ్ళు అంటున్నారు. ఎన్ని చేసినా పావర్టీ మాత్రం అట్నే ఉంది. తర్వాత ఇంకా కూడా సెమీ ఫ్యూడల్ రిలేషన్స్ అట్నే కొనసాగుతున్నాయి. ఇంకా కూడా కులం పాత్ర తగ్గలేదు. ఇంకా కూడా రౌడీలు ఇంకా కట్టెలు చేయాల్సి వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు అసలు ఈ ఎన్నికలను శాసించేదే కులాలన్నట్టుగా బీహార్ లో ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి పెద్ద గుణాత్మకమైనటువంటి మార్పులు రాలే ఈ 35 ఏళ్లలో. కొద్దిగా కొన్ని ఏంది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయటంలో నితీష్ కుమార్ ఇంకొంత ఎఫెక్టివ్ పని చేసి ఉండొచ్చు. ఇది చూసి మనం బదనాం అవుతున్నాం అని చెప్పేసి రేపు తేజస్ యాదవ్ కంట్రోల్ చేయొచ్చు. కొన్ని ఇటువంటి జరగొచ్చు కాక. కానీ ఎందుకంటే ఇవాళ మనకు అదొక ఇండికేషన్, ఏదో పావర్టీ ఇండికేషన్ అనేది. రెండోది, వలసలు ఏ రాష్ట్రంలో చూసినా, అటు వెస్ట్ ఢిల్లీ చూసినా, ఇటు సౌత్ చూసినా ప్రధానమైనటువంటి వలసలు బీహార్ నుంచే. ఇప్పటికి కూడా ఆ వలసలు తగ్గడం లేదు. అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఉంటే, ఎకనామిక్ యాక్టివిటీ ఆ రాష్ట్రంలో ఉంటే మిగతా చోటుకు పోరు, అక్కడే పని దొరికితే. అట్లా వలసలు కూడా ఆగలేదు, తగ్గలేదు. మన హైదరాబాద్ కు కూడా భారీ ఎత్తున వస్తున్న పరిస్థితి. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ మనం మ్యాక్రో ఇండికేటర్స్ తీసుకుంటే, పొలిటికల్ గా మాట్లాడితేనేమో నితీష్ కుమార్ కొద్దిగా బెటరు, లేకపోతే మోడీ కొన్ని పనులు చేసిండు, లేదా లాలు కంట్రోల్. ఈ మైక్రో లెవెల్, మ్యాక్రో లెవెల్ చూస్తే ఈ ఇండికేటర్స్ పావర్టీ తగ్గలేదు, వలసలు తగ్గలేదు, తర్వాత కులతత్వం తగ్గలేదు, ఇవన్నీ అదే విధంగా కొనసాగుతున్నాయి. కాబట్టి రేపు రానున్న ఎలక్షన్స్ లో ఏది ప్రిడామినెంట్ చేస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా కులాలు చీలిక ఉన్నది. కాబట్టి ప్రిడామినెన్స్ ఖచ్చితంగా తేజస్వి యాదవ్ వర్సెస్ నితీష్ కుమారే ఉంటుంది. వాళ్ళ వెనకాల వీళ్ళ బ్యాకింగ్ ఉంది కాబట్టి వీళ్ళైతే అధికారంలోకి వస్తే బాగా చేస్తారు, లేదా రాహుల్ గాంధీ కులాలకు ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడిండు అని ఇటువంటి ఏమైనా చేస్తే మార్జినల్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. రైట్, ఆ ఇంపాక్ట్ అనేది కొంతవరకు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అనుకోవచ్చు అంటారా సార్? ఉన్నాయి. రైట్, యా. లక్ష్మణ్ గారు, మొత్తంగా చూస్తున్నాం నితీష్ కుమార్ ఎటువైపు వెళ్తారో, ఎప్పుడు అంటే తనకు అధికారమే పరమావధి, ఎవరితో అయినా పొత్తులోకి వెళ్తారు, గోడ మీద పిల్లి టైపు ఎటంటట్టు దూకుతారు అన్న పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి. సో గతంలో కూడా చూసాం. సో ఇటువంటి నితీష్ని మరలా బీహార్ ప్రజలు నమ్మే అవకాశం ఉంటా? బీహార్ ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా అనౌన్స్ చేశారు భారతీయ జనతా పార్టీ, మోడీ డైరెక్ట్గా అనౌన్స్ చేసిన పరిస్థితి. సో ఏ కోణంలో అంటే తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందంటారా? నితీష్ని చూసి బీహార్ ఓటరు మొగ్గు చూపుతుందంటారా? మీరు ఇందాక చెప్పినట్టుగా చంపేవాడి కన్నా కొట్టేవాడే బెటర్ అన్న దిశగా మరలా బీహార్ ఓటరు నితీష్కే పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఏం చెప్తారు? చెప్పలేం. ఓటింగ్ పర్సెంటేజ్ బట్టి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి వలసవాదులు ఎక్కువ తిరిగి వాళ్ళ యొక్క రాష్ట్రానికి వెళ్ళి వాళ్ళ ఓట్లు వేస్తున్నారా, ఎంత శాతం మంది వెళ్ళిపోయారు అన్నది చూడాలి. చాలా మంది వెళ్ళనప్పుడు ఏమైపోతుందంటే అధికార బలం చేత 2 లైన్లో రీసైక్లింగ్ చేస్తారు. మనం చూస్తున్నాం కదా, హైదరాబాద్ నగరంలోనే నా కళ్ళ ఎదుటే రీసైక్లింగ్ జరిగింది లాస్ట్ ఎలక్షన్స్ లో. ఇంత పెద్ద నగరంలోనే ఇంత బందోబస్తు ఉన్న చోట రీసైక్లింగ్ జరుగుతుంటే అక్కడ ఎలా ఉంటది? ఇక అక్కడ భయం ఎక్కువ. ఇది ఇప్పుడు ఉద్యోగులు గాని, పోలింగ్ సిబ్బంది గాని, టీచర్లు గాని, రాజకీయ పార్టీ నాయకులు ఎదిరించే శక్తి వాళ్ళకు ఉంటది, ఉండదు. నువ్వు నోరు మూసుకొని కూర్చో అని చెప్తే ఆ ఉన్న ఏజెంట్లు కూడా వాళ్ళకి డీజీపీఏ గంటల తరబడి నిలబడిన పరిస్థితి మీరు చెప్పినట్టుగా. అందువలన బలాబలాలను బట్టి ఉంటుంది, పోలింగ్ జరిగే సరైన బట్టి ఉంటది. అది నిజంగా కరెక్ట్ రిజల్ట్ అని చెప్పలేము కూడా. ప్రజలు అసంతృప్తి ఉన్నా కూడా వాళ్ళని ఓటు వేయనియరు. అసంతృప్తి ఉంది ఊర్లో అంటే వాళ్ళని ఓటు వేయనియరు, ఏది కూడా వీళ్ళే వేసేసుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా
అక్కడ చాలా ఉంటాయి, ఒక విలేజ్ అనే కాదు, చాలా విలేజ్ లో అలాంటి పరిస్థితి ఉంటుంది. ఇక వీళ్ళు కూడా ఏంటంటే వలసవాదులు వచ్చిన వాళ్ళ కార్మికులు అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళి ఆ ఓటు వేసుకొని అక్కడ వాళ్ళు ఏదో 1000-2000 ఇస్తే తీసుకొని మళ్ళా ప్రయాణం చేసి ఇక్కడ వచ్చే బదులు ఇక్కడ 4 రోజుల్లో నేను ఆ 1000 రూపాయలు ఇక్కడ సంపాదించుకుంటా కదా అనుకుంటారు వీళ్ళు. ఒక బీహారీ అతను మా ఆఫీసు, యూనియన్ ఆఫీసులో ఒక పనికి పిలిచాం. ఆడు చెప్తున్నాడు ఆ మాట, సార్ మీరు ఇక్కడ నేను పని చేస్తున్నా, ఈ రోజంతా పని చేస్తే మీరు 1000 రూపాయలని ఇస్తారు, నేను అక్కడికి వెళ్ళి చేసేది ఏముంది సార్, వాళ్ళు 1000 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వరు. నేను నా ప్రయాణం ఎంత, ఒక రోజు ఎంత ప్రయాణం చేయాలా, మళ్ళీ రిటర్న్ లో ఒక రోజు చేయాలా. అలా వెళ్ళని ఓటర్స్ పరిస్థితిలో ఎవరికి బలం ఉంటే వాళ్ళకు, నేను ఒక అధికార పార్టీ అని కాదు, ప్రతిపక్ష పార్టీలు కూడా వాళ్ళకు బలం ఉన్న చోట కూడా రీసైక్లింగ్ అనేది చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. చూడాలి సరే బట్టి చెప్పగలిగాను. సత్యం గారు, ఫైనల్ గా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మైకులు మోగబోతున్నాయి. ఇక పోల్ మేనేజ్మెంట్ పై ప్రధాన పార్టీలు దృష్టి సారిస్తున్న పరిస్థితి. నిజంగా బీహార్లో ఈసారి రకరకాల ఈక్వేషన్స్ తెర మీదకి వస్తున్న పరిస్థితి. మొదటి విడత ఎన్నికలతోనే కాస్త ఫలితం అంటే ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అని మనం ఒక అంచనాకు రావచ్చు అంటారా? అది మొదటి విడతలో సహజంగానే ఇండి కూటమి ఆధిక్యతలో ఉంటది అనేది చెప్తున్నటువంటి విషయాలు. ఎందుకంటే ఆ మైనారిటీస్ ఎక్కువ ఉన్నారు, ఈ 121 నియోజకవర్గం అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఉన్నారు అనేటువంటిది ఒకటి. రెండోది, కేరళ బాగా చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ల శాతం 1% ఓటింగ్ శాతం ఉన్నట్టే పోయినసారి ఎలక్షన్స్ లో ఎన్డీఏకు ఇండి కూటమికి మధ్య 1% తేడా. ఇప్పుడు కూడా సర్వే చేసిన వాళ్ళు కూడా సీట్లు 20-30 అటు ఉండొచ్చు, కానీ వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ 1% చూపెడుతున్నారు ఎవరు గెలిచినా ఏ కూటమి. అందుకని అంత టైట్ షెడ్యూల్ ఉంది. కాబట్టి ఒకటి ఓటింగ్ పర్సంటేజ్, తర్వాత రెండోది అసలు సామాన్య జనాన్ని ఓటేనిస్తారా, ఇటువంటి విషయాలన్నీ కూడా 1% అన్నప్పుడు ఇటువంటి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. తర్వాత చిన్న చిన్న పార్టీలు అటు ఇటు జరిగినాయి కొన్ని. తర్వాత రెండోది, లాలూ ప్రసాద్ యాదవ్ ఇదివరకు డ్యామేజ్ అయి ఉంటే నితీష్ కుమార్ కు మంచి క్రెడిబిలిటీ ఉండేది. కానీ నితీష్ కుమార్ కూడా మధ్యన పోయి ఆయన ముఖ్యమంత్రి అయి తేజస్వి యాదవ్ని ఉప ముఖ్యమంత్రి చేసి మళ్ళీ ఒక ఏడాది ఉండి మళ్ళీ ఇటు వచ్చి ఇక్కడ నితీష్ కుమార్ క్రెడిబిలిటీ పోగొట్టుకుంటూ, రెండోది ఏజ్ కూడా పెరగటంతో ఇంకా ఇబ్బంది అయింది. తర్వాత మూడోది, నితీష్ కుమార్ ని చేయడు అనే అనుమానం వచ్చింది బీహార్ లో. బీజేపీ అనగానే అది పసిగట్టిన బీజేపీ, ముందు అనౌన్స్ చేయనటువంటి బీజేపీ తర్వాత అధికారంలోకి వస్తే నితీష్ కుమార్ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేశారు. ఇప్పుడు వాస్తవానికి బీజేపీ పాలసీకి విరుద్ధం, ముఖ్యమంత్రి ముందు అనౌన్స్ చేశారు, కానీ ఇప్పుడు నిన్న మొన్న అనౌన్స్ చేశారు. కాబట్టి ఇట్లా టిల్ట్ అవుతున్నటువంటి విషయం మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి టైట్నెస్ వచ్చినప్పుడు ఇటువంటివన్నీ తీసుకుంటున్నారు. రైట్ సార్. చర్చలో పాల్గొన్న సత్యం గారికి, అదేవిధంగా ఉప్పాల లక్ష్మణ్ గారికి ఐన్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. చూస్తున్నాం ఇక మొత్తంగా ఈ రోజు సాయంత్రం 5 గంటలతో మైకులు అయితే మోగబోతున్నాయి. మొదటి విడత ఎన్నికలు ఇండి కూటమికి చాలా ప్లస్ కాబోతున్న తరుణంలో ఏ విధంగా అడుగులు వేయబోతున్నారు, పోల్ మేనేజ్మెంట్ పై పార్టీలు ఏ విధంగా దృష్టి సారిస్తున్నాయనేది మాత్రం క్లియర్ పిక్చర్